హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎస్జిటికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చేసుకున్నాం కదా. అందులో 1998 డిఎస్సి 1998కి సంబంధించి ఎస్జిటి క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందో చూద్దాము. ఇంకా మిగతా క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా నేను ప్లేలిస్ట్ చేశాను. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ బిట్ ఏంటంటే దాస్ క్యాపిటల్ గ్రంథకర్త ఎవరు? సో దాస్ క్యాపిటల్ గ్రంథకర్త కార్ల్ మార్క్స్. సెకండ్ బిట్ అవసరం లేదు. ఈ క్రింది వానిలో ఎవరిని ఫ్రంటియర్ గాంధీగా వ్యవహరిస్తారు? ఫ్రంటియర్ గాంధీ అంటే కనుక ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఓకే. నెక్స్ట్, దక్షిణ మధ్య రైల్వే ముఖ్య కేంద్రం. సో సౌత్ సెంట్రల్ రైల్వేకి ముఖ్య కేంద్రం ఏది అంటే కనుక సికింద్రాబాద్. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు రిపీట్ అయింది. మొట్టమొదటి క్లోన్డ్ ల్యాంబ్ పేరు ఏంటి? సో డాలీ. మొట్టమొదటి క్లోన్డ్ ల్యాంబ్ పేరు డాలీ. ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. తెలుగు గంగ ప్రాజెక్టు ఈ నది నుంచి నీరు తీసుకుంటారు. సో అది ఏ నది అంటే కనుక కృష్ణా నది. తెలుగు గంగ అని కృష్ణా నదిని పిలుస్తారు. సెయిల్ దేనికి ప్రసిద్ధి? సెయిల్ అనేది ఉక్కు పరిశ్రమకు ప్రసిద్ధి. సో సెయిల్ అంటే స్టీల్ అండ్ ఐరన్ లిమిటెడ్ అనమాట. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం అన్నారు. ప్రమాణం డెసిబిల్స్. నెక్స్ట్, అస్సాంలో తమకు స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకుంటున్న తెగ బోడో తెగ. ఇది కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్, గ్రీన్విచ్ స్థానిక కాలం రాత్రి 12 గంటలు అయితే అప్పుడు భారత్ ప్రామాణిక కాలం ఎంత? సో 12 అయితే అక్కడ 5:30 AM అవుతుంది. 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది? 73 అంటే పంచాయతీ సమితులకు అధికార వికేంద్రీకరణకు సంబంధించింది. సెక్స్టెంట్ అనేది దేనిని కొలుచు సాధనం? సెక్స్టెంట్ అనేది అక్షాంశాల మధ్య దూరాన్ని కొలిచే సాధనం. బ్రైటెస్ట్ కామెట్ ఆఫ్ ది సెంచరీ అని దేనికి పేరు? హేల్ బాబ్కి పేరు. యాక్చువల్లీ ఇది నాకు అంత ఐడియా లేదు, ఒకసారి మీరు గూగుల్ చేసి చెక్ చేయండి. ఢిల్లీలో లేని విహారయాత్రా స్థలం. ఢిల్లీలో కుతుబ్ మినార్ ఉంది, జమ్మా మసీద్ ఉంది, హుమయూన్ టోమ్ ఉంది. సో గోల్ గుంబజ్ అనేది లేదు. నెక్స్ట్, పిల్లల విద్య ఆరోగ్యం పెంచుటకు పనిచేసే యుఎన్ఓ బ్రాంచ్ ఏది? విద్య మరియు ఆరోగ్యం. సో యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యూటీఐ అంటే అదొక బీమా ఏజెన్సీ. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఆరోగ్యవంతుడైన మానవుని రక్తపీడనం. సో బీపీ నార్మల్ పర్సన్లో బీపీ ఎంత ఉంటుందంటే 120/80. అతి తేలికైన వాయువు హైడ్రోజన్. ప్రాథమిక హక్కు కానిది. సమానత్వపు హక్కు అనేది ప్రాథమిక హక్కు. వాక్ స్వాతంత్ర్యం అనేది ప్రాథమిక హక్కు. ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు. సో పీడనాన్ని నిరోధించే హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. నెక్స్ట్, థయామిన్ అనేది విటమిన్ B1. నెక్స్ట్, క్రింది కేంద్రపాలిత ప్రాంతంలో దేనిలో అక్షరాస్యత శాతం అధికం? సో లక్షద్వీపులు. సో ఇది అప్పటి బిట్ కాబట్టి. యక్షగానం ఏ రాష్ట్రానికి చెందినది? సో యక్షగానం అనేది కర్ణాటకకి చెందింది. పాత్ ఫైండర్ ఏ గ్రహంపై దిగింది? పాత్ ఫైండర్ అనేది కుజుడిపై దిగింది. నెక్స్ట్, భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రత విస్తరణ మ్యాప్ పై వేటి సాయంతో చూపుతారు? ఆస్ట్రేలియాలో వీటిని ఏ పేర్లతో పిలుస్తారు? సమ ఉష్ణోగ్రత రేఖలు అని పిలుస్తారు. ప్రపంచంలో చక్రవాతాలను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. సో సైక్లోన్స్ అనమాట. అది చక్రవాతాలు అంటే సైక్లోన్స్. ఆప్షన్ 1. దక్షిణ ధ్రువం వద్ద దిశ్చక్రం సూర్యోదయం ఏ రోజున సంభవిస్తుంది? జూన్ 21న సంభవిస్తుంది. భూమి ఉపరితల విస్తీర్ణంలో ఖండాల విస్తీర్ణం సుమారుగా 29%. భారతదేశ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేవారు? పార్లమెంట్ 2 సభల నుండి ఎంపిక కాబడతారు. సో ఆప్షన్ 2. ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ భారత రాజ్యాంగాన్ని సవరించే వీలుంది? సో ఆర్టికల్ 370. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండల వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? 1984లో ప్రవేశపెట్టింది. నెక్స్ట్, దిగుబడి స్థిరంగా ఉన్నప్పుడు వస్తువు ధరను మార్కెట్లో నిర్ధారించేది ఏది? స్థిరంగా ఉన్నది అంటే వస్తువు ధరను మార్కెట్లో నిర్ధారించేది గిరాకీ. ఇచ్ఛాపూర్వక ద్రవ్యం చిక్కకి ఉదాహరణ? సో బంగారం. ఆప్షన్ 2. ఉత్పత్తి వినియోగ సంబంధ నిర్ణయాలు ప్రైవేట్ వ్యక్తులకు వదిలితే అంటే వారికి ఆస్తి హక్కు ఉన్నట్లయితే అలాంటి దేశంలో గల ఆర్థిక వ్యవస్థ.
సో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఆప్షన్ 2. ప్రజలు వారు కోరినంత వినియోగించిన తర్వాత మిగిలిన ధనాన్ని ఏమంటారు? పొదుపు అంటారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో షేర్లను కొన్న వారిని ఏమంటారు? షేర్ హోల్డర్స్ అంటారు. డిమాండ్ నిర్ణయించుటలో ప్రముఖ పాత్ర వహించేది. సో ధర, కాస్ట్ బట్టి డిమాండ్ ఉంటుంది కదా. రాష్ట్రాలకు ఆదాయం సంపాదించి పెట్టే ముఖ్యమైన పన్ను అమ్మకపు పన్ను. లాభాన్ని నిర్ణయించే సూత్రం PR = మొత్తం రాబడి మైనస్ మొత్తం వ్యయాలు. క్రింది పటంలో కర్కట రేఖను చూపు సంఖ్యను జవాబుల నుంచి గుర్తించండి. కర్కట రేఖ అంటే 23.5 degrees ఉంటుంది. సో ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వాటి నుంచి తక్షణ లీప్ సంవత్సరాన్ని గుర్తించండి. అప్పట్లో కాబట్టి సో 2000లో లీప్ ఇయర్ వచ్చింది అప్పుడు. నెక్స్ట్, అనంతపురం జిల్లాలో ఎక్కువగా లభించున్నది ఏంటి? వజ్రాలు ఎక్కువ లభిస్తాయి. ABCD అను సాంఘిక శాస్త్రోపాధ్యాయులు క్రమంగా ప్రపంచపు ఖండాలు పాఠ్యాంశాన్ని బోధించేందుకు వరుసగా గ్లోబు, ప్రపంచపటం, బోర్డు, నల్లబల్లలను ఉపయోగించారు. ఏ ఉపాధ్యాయుడు ఉత్తమ బోధన ఉపకరణం వాడాడు? సో గ్లోబ్ అనేది ఉత్తమమైనది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇది మ్యాథ్స్దే చూసుకోండి. క్రింది పటం సూచించున్నది. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి ఉంది అంటే ఇది ఏ గ్రహణం? చంద్రుడు చివర వచ్చాడు అంటే కనుక అది సూర్యగ్రహణం, భూమి చివర వచ్చాడు అంటే కనుక అది చంద్రగ్రహణం అవుతుంది. అదొక ట్రిక్ అనమాట. సో చంద్రుడు చివర వస్తే అది సూర్యగ్రహణం అవుతుంది. నెక్స్ట్, బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పరిచినది ఎవరు? రాబర్ట్ క్లైవ్. విలియం బెంటిక్ క్రింద సంస్కరణకు ప్రసిద్ధుడు. ఇండియాలో ఇంగ్లీష్ విద్య. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు? ఉపరాష్ట్రపతి. మన రాష్ట్ర నూతన మూల్యాంకన విధానం నాన్ డిటెన్షన్ అంటే ఏంటంటే పిల్లలు ఎవరిని కూడా 8th క్లాస్ వరకు కూడా డిటైన్ చేయకూడదు, అంటే వాళ్ళకి పాస్ చేసేస్తూ ఉండాలి. మైక్రో టీచింగ్ గురించి చెప్పింది రాబర్ట్ DW. మైక్రో టీచింగ్ అంటే ఏంటంటే టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఎలా బోధించాలి అనే విషయాల్లో వాళ్ళకి టెక్నిక్స్ అనేవి చెప్పడం అనమాట. సో టీచర్ ట్రైనింగ్ అనమాట. పాఠశాల రోజువారీ కార్యక్రమాల సమాచారాన్ని విద్యార్థులకు అందించేందుకు నీవు ఉపయోగించే ఉపకరణం ఏది? చూడండి, రోజువారీ కార్యక్రమాలు అన్నారు. రోజువారీ అంటే అది బులెటిన్ బోర్డ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, అడవి జంతువుల పాఠాన్ని బోధించేందుకు నీవు ఉపయోగించే అత్యుత్తమ బోధనా సాధనం. సో టీవీలో వాళ్ళకి నేషనల్ జియోగ్రఫీ ఛానల్ పెట్టి మంచిగా రకరకాల జంతువుల గురించి చూపించడం అనమాట. రేఖాగణిత నిర్మాణంలో గల లక్ష్యం. సో నైపుణ్యాన్ని వాళ్ళకి అందించడం. నెక్స్ట్, ఇంటి పనిపై గల సామాన్య విమర్శ. గ్రేడింగ్ చేయబట్ట అనేది కాదు, చాలా సమస్యలతో ఇతరులు భారం మోపట అనేది కూడా కాదు. స్నేహితులను కాపీ చేయటకు అవకాశం ఉంది. కరెక్ట్. సౌకర్యాలు ఇంటి వద్ద లేకపోవటం ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ 3. 99th బిట్. చరిత్రలో యుద్ధాల గురించి చెప్పేటప్పుడు సాంఘిక శాస్త్రోపాధ్యాయుడిగా విద్యార్థులకు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేనికి ఇవ్వాలంటే యుద్ధ ఫలితాలు, ప్రజల జీవనంపై వాటి ప్రభావం. త్రిభుజం ఏర్పడడానికి కావాల్సిన కొలతలు. సో 3, 4, 5. క్షేత్ర పర్యటన ఏ రంగంలోనిది? క్షేత్ర పర్యటన మానసిక చలనాత్మక రంగంలోనిది. ఉదాహరణల ద్వారా సూత్రాన్ని రాబట్టే పద్ధతి. సో ఆగమన పద్ధతి. వృత్త పరిధిని గురించి విద్యార్థులకు తెలియజెప్పే పద్ధతి. ప్రయోగశాల పద్ధతి. శాస్త్రీయ పద్ధతిలో మొక్కల్ని జంతువుల్ని వర్గీకరించిన మొట్టమొదటి వ్యక్తి. సో జీన్ లామార్క్. నెక్స్ట్, ప్రధానోపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుని పిలిచి మీ విద్యార్థులు ప్రోగ్రెస్ చూస్తే వారు సోషల్ స్టడీస్లో వెనుకబడ్డారు అని చెబితే తక్షణమే ఉపాధ్యాయుడి చర్య. సో రెమిడియల్ టీచింగ్ ప్లాన్ చేయడం. పాఠశాలలో సాంఘిక సమానత్వాన్ని చాటే దానిలో ముఖ్యమైనది ఏది? సాంఘిక సమానత్వం. సో యూనిఫామ్. వ్యక్తి అభ్యసనమునకు అతి ముఖ్యమైనది. సో ప్రేరణ. ఫస్ట్ అతనికి నేను చదువుకోవాలి, నేను ఏదో ఒకటి నేర్చుకోవాలనే ప్రేరణ కలగాలి. రాంబస్లో ఒక కోణం లంబకోణం అయితే అది చతురస్రం. ఫలితాన్ని సరిచూచుట అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించినది? ఫలితాన్ని సరిచూచుట.
ఫలితాన్ని సరిచూచటాన్ని స్పష్టీకరణ, అవగాహనకి సంబంధించినది. గణిత విద్యా ప్రణాళికలో ఉపయోగించు పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. గణితంలో లోపాలను గుర్తించు పరీక్ష లోప నిర్ధారణ పరీక్ష. విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశం సో శాస్త్రీయ పరిజ్ఞానం, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ ఆలోచన. సో పైవన్నీ కూడా కరెక్ట్. శాస్త్రీయ అభిరుచి ఈ ప్రవర్తన ద్వారా పెంచవచ్చును. మాదిరులను సంపాదించుట. జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా ఈగ జీవిత చరిత్రను బోధించేందుకు ఉపయోగించే ఉత్తమ బోధనోపకరణం ఈగ జీవిత చరిత్ర చూపు చార్ట్. నెక్స్ట్, తరగతి గదిలో ప్రదర్శనలను నిర్వహించుటకు కారణం. తరగతి గదిలో ప్రదర్శనలు నిర్వహించుటకు కారణం ఏంటంటే పెద్ద తరగతుల అవసరాలకు సరిపోటకు. క్రింది వానిలో ఏది సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కాదు? విద్యార్థుల్లో ఉపాధి కల్పించేటట్లు చూడడం. దేశభక్తి, సమాజంతో సత్సంబంధాలు, మంచి పౌరులు, ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం. విద్యార్థులతో వేసవిలో పుష్పించే పువ్వుల పేర్లు చెప్పండి అనే ప్రశ్న ద్వారా పొందే లక్ష్యం. అవగాహన. పటంలో సముద్రాల రంగును గుర్తించుటకు ఏ రంగును గుర్తిస్తారు? సముద్రాలు అంటే వాటర్, సో బ్లూ. హెర్బర్ట్ సూచించిన బోధనా పద్ధతిలోని వివిధ భాగాలను ఒక క్రమంలో అమర్చండి. సో ఫస్ట్ సన్నాహం, తర్వాత సమర్పణ, ఏడి, తర్వాత సంసర్గం. ఓకే. నెక్స్ట్ సాధారణీకరణ, నెక్స్ట్ వినియోగం, తర్వాత పునరావృతం. సో ఆప్షన్ 4 FEDCBA. సారీ, ఆప్షన్ 1 ADFECB. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా కాలము అవగాహన కల్పించేందుకు ఉపయోగించు బోధనోపకరణం క్యాలెండర్. విజ్ఞాన శాస్త్రంలో వెనుకబడి విద్యార్థుల కోసం తీసుకోవాల్సిన ప్రప్రథమ చర్య. కారణాలు తెలుసుకోవడం. శాస్త్రీయ పద్ధతి మొదటి సోపానం పరికల్పన రూపొందించడం. ఒక విషయాన్ని సమ్మతించుటకు లేక నిరాకరించుటకు ఆధారం కోరిన లక్ష్యం. వైఖరి. ఇంట్లో వాడే విద్యుత్ శక్తి వినియోగంకు ప్రమాణాలు. సో ప్రమాణాలు అన్నారు. kWh. ఒక విద్యార్థి ఒక భిన్నాన్ని కనిష్ట రూపంలోకి ఈ విధంగా మార్చను. 6/10 = 3/2. అతని అవగాహన లోపం. దీనికి ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ చేయండి. క్యాథోడ్ కిరణములు, కంటికి గోచరం కాని కాంతి కిరణాలు. హీలియం పరమాణువులో ప్రోటాన్ల సంఖ్య. హీలియం పరమాణువులో ప్రోటాన్ల సంఖ్య 2. ఆవర్తన పట్టికలో 3వ గ్రూప్ 3వ పీరియడ్కు చెందిన మూలకం అల్యూమినియం. వంట గ్యాస్ LPGలో ఉండేది బ్యూటేన్. డాప్లర్ ప్రభావం దీనికి చెందినది. ధ్వని తరంగములకు చెందినది. ఒక వాహకం అడ్డుకోత వైశాల్యం పొడవులు వరుసగా AL అయినా అతీగ నిరోధం దీనికి అనుపాతంలో ఉండును L/A. వాతావరణ పీడనం అకస్మాత్తుగా తగ్గితే తుఫాన్ వస్తుంది. 250 ml ఘనపరిమాణం గల నీటిలో 1 గ్రామ్ NaOH ద్రావణం కరిగితే ఆ ద్రావణం మొలారిటీ ఎంత? ఆ ద్రావణం మొలారిటీ అనేది 0.1. ఇథైల్ ఆల్కహాల్ను 300 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఎర్రగా కాల్చిన కాపర్ పైకి పంపినప్పుడు ఏర్పడు ఉత్పన్నం CH3CHO. ఆవర్తన పట్టికలో తక్కువ అయోడైజేషన్ పొటెన్షియల్ గల మూలకాల గ్రూప్ ఏది? 7th గ్రూప్. పిండి పదార్థాలను చక్కెరగా మార్చే ఎంజైమ్ లైపేజ్. శకశేరుకాలలో మొప్పలు గల జీవి. మొప్పలు ఉండేది చేపలకి. కేంద్ర నాడీ మండలానికి వార్తలు అందచేయు నాడులు జ్ఞాననాడులు. వర్ణకం మరియు మకరందం రెజిన్స్. వర్ణకం మరియు మకరందం రెజిన్స్. వేల ద్వారా మొక్కలు ఉత్పత్తి చేయే మొక్క మల్లె. మొగ్గ తొడుగు విధానంలో శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపునది హైడ్రా.
క్రింది వాని తయారీలో ఆర్ఎస్ఏ ముఖ్య పాత్ర పోషించును. ప్రోటీన్లు. క్రింది వానిలో బ్యాక్టీరియా వలన కలుగు వ్యాధి. సో బ్యాక్టీరియా వల్ల కలిగేది టైఫాయిడ్. ఇవన్నీ బిట్స్ ఇలా అడుగుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం 1998 చూసుకున్నాం కదా, నెక్స్ట్ 2000కి సంబంధించిన పేపర్ చెక్ చేద్దాము. 1999లో జరగలేదు డిఎస్సి, సో 2000లో జరిగింది. సో ఆ పేపర్కి సంబంధించిన బిట్స్ ఎలా వస్తాయో చూద్దాము. థ్యాంక్ యూ.